మీ పేరు? ప్రసన్న అండి. ఓకే, ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఎలా ఉండబోతుంది? ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా భారీనే ఉన్నాయండి. బికాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఆ మాత్రం క్రేజ్ ఉంటుంది, ఆ మాత్రం ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంటుంది. సో మూవీ అయితే హిట్ అవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ డైరెక్టర్ గారు కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టి సీక్వెన్స్గా అన్ని ఫ్లాప్లు అవ్వకుండా వస్తున్నాయి. సో ఇది ఫ్లాప్ అవ్వకుండా హిట్ అవ్వాలి. అండ్ దురంధర్ కూడా వస్తుంది, అది కూడా హిట్ అవ్వాలి. రెండు ఈక్వల్గా హిట్ అవ్వాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు నార్మల్గా టికెట్స్ రేట్స్ అనేవి పెంచలేదు, అది పెంచలేదు కదా, కలెక్షన్స్ ఏమన్నా దెబ్బతింటాయా? ఏం దెబ్బతినవండి. ఎందుకంటే మన ఫ్యాన్స్ ఎలా అంటే 1000 రూపాయలకు నువ్వు ప్రీమియం షో పెట్టిన వెళ్ళిపోతారు. సో అలా ఉంది మన ఫ్యాన్ ఫాలోయింగ్ మన పవర్ స్టార్ కి. సో దానివల్ల ఏం ఎఫర్ట్ పడదు అని చెప్పేసి అనిపిస్తుంది. అంటే దేని గ్రేస్ దానికే 1000 రూపాయలు పెట్టిన వెళ్తారు, 2000 పెట్టిన వెళ్తారు. అంటే అంత పిచ్చి ఆయన అంటే. సో మనీ మ్యాటర్ కాదు అక్కడ. ఓకే, అంటే ప్రియారిటీ ఎక్కువ దురంధర్కి ఇస్తారా, ఉస్తాద్ భగత్ సింగ్కి ఇస్తారా? ఈక్వల్ గా రెండింటికి ఇస్తారు. బికాస్ ఉస్తాదే, దురంధరే, దేని రెప్యుటేషన్ దానికే. సో నో కంపారిజన్ దీనికి దానికి అన్ని. ఓకే, అండ్ అంటే పవన్ కళ్యాణ్ గారు చూస్తే లాస్ట్ మోజీ దానికన్నా మనం ట్రైలర్ లో చూస్తే చాలా కొత్తగా కనిపించారు కదా, అంటే ఎలా ఉండబోతుంది? గబ్బర్ సింగ్ ని బీట్ చేస్తుంది అంటారా? అలా ఏం లేదండి, దేని గ్రేస్ దానికే ఉంటది. టీజర్ లో మాత్రం అసలు ఒక్కొక్క సీక్వెన్స్ అయితే వేరే లెవెల్ ఉంది. అండ్ మోర్ ఓవర్ మూవీ చూసి డిసైడ్ చేయాలి మూవీ ఎలా ఉంటది అని చెప్పేసి. సో ట్రైలర్ చూసి కాదు, వాళ్ళ హార్డ్ వర్క్ అన్నీ ఉంటాయి అందులో. సో రెండు ఈక్వల్ గా హిట్ అవ్వాలి. ఓకే అండి, థ్యాంక్ యూ. వెల్కమ్ అండి. హాయ్ అండి. హాయ్ అండి. హాయ్ తమ్ముడు, షర్మిల నా పేరు. ఓకే, ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఎలా ఉండబోతుంది? ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఎలా ఉండబోతుందంటే, నాకు భీమ్లా నాయక్ తర్వాత గబ్బర్ సింగ్ చూశాను. గబ్బర్ సింగ్ చూసిన తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్ చూశాను. సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ వస్తుంది చూసారా. దాంట్లో నాకు పవన్ కళ్యాణ్ లుక్స్ కానీ ఆ స్టైల్ కానీ, ఎందుకంటే పవన్ కళ్యాణ్ పోలీస్ గెటప్లో నిజంగా చాలా బాగా కనిపిస్తారు. ఇప్పుడు ఈ సినిమాలో డైలాగ్స్ కానీ యాక్షన్స్ కానీ ఎంత బాగున్నాయంటే మామూలుగా లేవు. జోక్స్ మళ్ళీ ఇంకా రాశి ఖన్నా, శ్రీలీల హీరోయిన్, వీళ్ళిద్దరు మధ్యలో ఇంకా పవన్ కళ్యాణ్ గారు డ్యాన్స్ అదొకటి కాకుండా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు, మన ఎవరు దేవిశ్రీ ప్రసాద్ సాంగ్స్, వీళ్ళిద్దరు హీరోయిన్ కాంబినేషన్లో, అది కూడా పోలీస్ గెటప్లో, పోలీస్ యాక్షన్లో పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తున్నారంటే నిజంగా ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా, ఎప్పుడు చూడాలా అని చెప్పేసి 27th అని చెప్పారు. మన రామ్ చరణ్ గారి సినిమా రిలీజ్ ఉండింది ఆ రోజు, పెద్ద సినిమా. కానీ 27కి ఈ సినిమా ఉండింది. కానీ ఉగాదికి రిలీజ్ చేస్తున్నారు కాబట్టి చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే కొత్త సంవత్సరం కాబట్టి అంతా ఉగాది పచ్చడి తినేసి ఆ సినిమా చూడాలని మంచిగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా దేశం అంతా రిలీజ్ అయినా కానీ మనకి 100% హిట్ కావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎందుకు ఇంతగా మాట్లాడాల్సి వస్తుందంటే, పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎం అయ్యి సినిమాలు తీసి ఆ సినిమాలకు వచ్చిన డబ్బు పేద ప్రజలకే పెడుతున్నారు. ఏపీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే వెళ్ళి తెలుసుకొని మరీ ఆ డబ్బు ఆయన ఖర్చు పెడుతున్నారు చూసారా. దానికి హ్యాట్సప్ చెప్పాలి. కానీ ఇలా చాలామంది చెయ్యరు. కానీ పవన్ కళ్యాణ్ ఉదాహరణకి ఆయన చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే పేదవాళ్ళ కోసము ఆయన ఎలక్షన్స్కి ముందు కూడా ఆయన ప్రచారంలో ఎండనక వర్షం వాననక తిరిగి ఆయన రోడ్ల మీద చెప్పులు లేకుండా నడిచి ఎక్కడంటే అక్కడ బురదలో కూర్చొని పేదవాళ్ళకి ఏదైతే హామీలు ఇచ్చారో ఆ పని నెరవేరుస్తున్నారు. కాబట్టి మనస్ఫూర్తిగా ఉస్తాద్ భగత్ సింగ్ హిట్ అవ్వాలని చెప్పేసి భారీ కలెక్షన్లు రావాలి. ఆ డబ్బుతో అక్కడ ఏపీ ప్రజలకి మంచి చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అండ్ ఇంత ముందు గబ్బర్ సింగ్ వచ్చింది, గబ్బర్ సింగ్ అని లాస్ట్ కి పవన్ కళ్యాణ్ హిట్ ఇచ్చింది. అట్లాగే ఉస్తాద్ భగత్ సింగ్ అని చెప్పేసి ఈ టైటిల్ ఏమన్నా ఇంకా హిట్ వస్తుంది అంటే ఇప్పుడు సింగ్ అంటే ఇప్పుడు అది సెంటిమెంట్ పేరు, అది ఒక ఎవరికైనా సరే కలిసి వస్తుంది అనమాట. ఎందుకంటే సింగ్ అంటే ఇప్పుడు సిక్కులోళ్ళకి సింగే అని వస్తుంది. కానీ వాళ్ళు మనుషులు కూడా చాలా మంచితనానికి కూడా అది అంటే చెప్పుకోవాల్సిన తగిన మనుషులు. కానీ ఈ పేరు అనేది పవన్ కళ్యాణ్కి బాగా కలిసి వచ్చింది 100%. గబ్బర్ సింగ్, ఇదేంటి సర్దార్ గబ్బర్ సింగ్, ఉస్తాద్ భగత్ సింగ్,
సింగే వచ్చింది కదా, అందుకని ఈ సినిమా ఆయనకి ఆ సెంటిమెంట్ పేరు వల్ల కలిసి వచ్చింది కాబట్టి నేను మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే ఈ సంవత్సరం మెగా ఫ్యామిలీకి బాగా కలిసి వచ్చింది, మంచిగా అంత బాగా కలిసి వచ్చింది. చూద్దాము ఆ దేవుని కృప. ఇప్పుడు వర్షం పట్టింది కాబట్టి ఆ శివుని దయ వల్ల ఈ సినిమా హిట్ అవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన కష్టపడినందుకు ఆ డబ్బులు పేద ప్రజలకు పెడుతున్నారు కాబట్టి మనమందరము విష్ చేయాలి, మనస్ఫూర్తిగా కోరుకోవాలి. అది నేను చెప్తున్నా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఉన్నాని భానుప్రకాష్. భానుప్రకాష్, ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఎలా ఉండబోతుంది ఫ్యాన్స్? ఎలా ఉండబోతుందంటే బ్రో, మనకు ప్రతిసారి ఉగాదికి ఏంటంటే ఉగాదే కదా, ఉగాది ఓకే 6 రోజులు 7 రుచులు కలిసేది ఇక్కడే కదా. ప్రతిసారి ఎలా ఉంటుందంటే ప్రతి ఉగాదికి ఆ 7 రుచులు అని చెప్పేసి 6 రుచులకు వెళ్తారు కదా. సో ఈసారి 7వ రుచి కలిసింది, ఎంజాయ్మెంట్ అనే రుచి ఈసారి కలవబోతుంది కాబట్టి ఖచ్చితంగా దుమ్ము దులిపేస్తారు బ్రో, అదైతే పక్క. అంటే ఫ్యాన్స్ అందరికీ ఒక పండగ, దానికి తోడు కళ్యాణ్ బాబు గారు నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు తీస్తారో సినిమా ఏందో ఆ రకంగా కొంచెం ఉంటది కాబట్టి ఈ సినిమా ఎలా ఉంటదంటే అక్కడ ఉంటది. మా దృష్టిలో అది ఫ్లాప్ అయినా పర్లేదు కానీ అక్కడ పెడతాం మేము. అంటే ట్రైలర్ చూస్తే మనము సేమ్ గబ్బర్ సింగ్ లెక్క అనిపించారు పవన్ కళ్యాణ్ గారు, అలాంటి హిట్టే చూడబోతామా ఇప్పుడు మనం? మేబీ ఉండొచ్చు, అంతకు మించే ఉండొచ్చు బ్రో. అంటే అలాంటి అంటే అప్పుడు 100 కోట్లు కలెక్ట్ చేయడము చాలా పెద్ద మ్యాటర్. సో ఇప్పుడు ఏంటంటే చాలా ఈజీ అయిపోయింది, చిన్న చిన్న హీరోలు కూడా కొట్టేస్తున్నారు. సో కళ్యాణ్ బాబు గారికి మినిమం ఒక 200 నుంచి 300 ఆ మాత్రం రావాలని చెప్పేసి అయితే గట్టిగా కోరుకుంటున్నాము. సో అందరూ ఏంటంటే ఓజీ తోటి మాకు వింటేజ్ పవన్ కళ్యాణ్ చూసాము అని చెప్పారు. సో మా ఫ్యూచర్ అంటే మా ఫ్యూచర్లో మేము చూసినప్పుడు మాకు ఎలా అంటే పవన్ కళ్యాణ్ గారిని వింటేజ్ అని ఎప్పుడు అన్నామంటే గబ్బర్ సింగ్ తోటి మేము వింటేజ్ అనుకున్నాము. అంటే గబ్బర్ సింగ్ ఉన్నప్పుడు మా ఏజ్ అప్పుడు మాకు కలిసింది. సో మాకు ఇప్పుడు మళ్ళీ గబ్బర్ సింగ్ నే చూడబోతున్నాం కాబట్టి మాకు ఇప్పుడే వింటేజ్ పవన్ కళ్యాణ్. ఉస్తాద్ భగత్ సింగ్ కి దురంధర్ 2 ఏమన్నా పోటీ వస్తుందంటారా? ఖచ్చితంగా పోటీ పడతాయన్న. 2 సినిమాలు, పెద్ద సినిమాలు 2 వస్తున్నాయి కాబట్టి దురంధర్ కూడా అంటే ఇది చిన్న సినిమా ఏం కాదు. దానికి తోడు దురంధర్కి చాలా హైప్, చాలా గట్టి. అంటే ఇంతకుముందు హిట్ దురంధర్ 1 హిట్ కాబట్టి ఇప్పుడు 2 కూడా అది కూడా చాలా మంచి పేరే సంపాదించుకొని వస్తున్న సినిమా కాబట్టి ఖచ్చితంగా పోటీ పడవచ్చు. మాతో పోటీ ఎవడు ఉండడు, మాతో సాటి ఎవడు ఉండడు అని చెప్పేసి మేమైతే మా పని మేమే చేసుకుంటాం, మా సినిమాలు మేమే చూసుకుంటాం. అది అంటే దురంధర్ చూస్తారా ఫస్ట్, ఉస్తాద్ భగత్ సింగ్ చూస్తారా? నేనైతే ఖచ్చితంగా నైట్ ప్రీమియర్స్ అయితే ఖచ్చితంగా ఉస్తాద్ భగత్ సింగ్ చూస్తాను, తర్వాత రోజు అయితే దురంధర్ చూస్తాను. ఫైనల్ గా ఎలా ఉండబోతుంది మూవీ? మాస్ జాతర బ్రో, పేపర్లు కటింగ్ ఇచ్చేసినాము ఆల్రెడీ, 3 బస్తాలు ఇచ్చేసినాము. ఇక 4వ బస్తా రావాలి, అది వచ్చేస్తే వెళ్ళిపోతాం రేపు నైట్ మేము. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్.